రిటర్న్స్ వస్తున్నాయని హ్యాపీగా ఫీల్ అవ్వకండి. ఇన్ఫ్లేషన్ తర్వాత ఎంత మిగులుతుందో చూడండి. సింపుల్ గా చెప్పాలంటే ఇన్ఫ్లేషన్ తర్వాత ఎంత రిటర్న్ మిగులుతుందో దాన్ని రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కి మీ ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్ వచ్చేది 10%. అందులో 6% ఇన్ఫ్లేషన్ కి పోయి తీసేస్తే 4%. అది రియల్ రేట్ ఆఫ్ రిటర్న్. అంటే మనీ గ్రో అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ మనీ గ్రో అవ్వట్లేదు. బికాస్ ఇన్ఫ్లేషన్ అనేది సైలెంట్ గా మనీ తగ్గిస్తుంది, పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. అందుకని ఇన్వెస్ట్మెంట్స్ ఎంత పెట్టినా గానీ మనీ గ్రో అవ్వవు. చాలా మంది ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసినా కానీ మనీ గ్రో అవ్వవు కాదంటే ఇన్ఫ్లేషన్ ఉంది. ఎప్పుడైతే రిటర్న్స్ అనేది ఇన్ఫ్లేషన్ గా తక్కువ ఉంటుందో అప్పుడు మీ మనీ లూజ్ అయిపోతున్నారు. బట్ స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా కానీ రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ ని చూస్తారు. అందుకని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. సో ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎక్కడైతే ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయొచ్చు. అండ్ ఈ వీడియోని ఎవరికి షేర్ చేస్తారంటే ఎవరైతే రిటర్న్స్ చూసి మురిసిపోతున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ అండర్స్టాండ్ బిఫోర్ యూ ఇన్వెస్ట్ జిఎస్ నేషనల్.